ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మాధురి ఆగు. ఏంది మే బాబాయ్ పిలుస్తా ఉంటే నీకు వినపట్టం లేదా? గమ్ముని వెనక్కిరా. వాళ్ళ ఫంక్షన్ కి పోయేదానికి మనకి వాళ్ళకి ఏం సంబంధం ఉంది? మరి ఇదే మాట జగదాత్రి వదిన నన్ను కేసులోంచి కాపాడినప్పుడు ఎందుకు అడగలేదమ్మా? ఇదే మాట కేదారన్న నా దగ్గరికొచ్చి నీకేం కాదు నేనున్నా అని భరోసా ఇచ్చినప్పుడు ఎందుకు అడగలేదమ్మా? అడిగుంటే ఈ పాటికి నేను జైల్లో ఉండేదాన్ని కదా, మరి అప్పుడెందుకు అడగలేదు? మా అన్న పెళ్లి జరుగుతుంది. చెల్లిగా నా బాధ్యతలు నిర్వర్తించడానికి నేను వెళ్తున్నాను. నన్ను ఆపకండి. థ్యాంక్ యూ మాధురి. మా అక్కకి మేం కూడా ఉన్నాం. సుబ్బు, జగదాత్రి రాగిణి గారిని మంగళ స్నానాలకి రమ్మంటే కుదరదని చెప్పారు. మమ్మల్ని ఇక్కడికి రాకుండా ఆపడానికి చాలా గండాలు అడ్డుపడ్డాయి. కానీ నా మనవరాల ఫంక్షన్కి మరి నేను రాకుండా ఎలా ఉంటానమ్మా? అక్కడ కూర్చోండి అమ్మమ్మ. రా సుబ్బు. రా అక్క. మీ అత్తయ్యతో మాట్లాడి అంతా సెట్ చేసా. మీ ఇంటి నుంచి ఎవరు రారని చెప్పుండావు కదమ్మీ. చెప్పింది కదా ముసంది, ఆపలని చూసినా వినకుండా వచ్చేసామని. ఇద్దరు కలిసి ఏదో మాయ చేసి వచ్చేసినట్టున్నారు. నువ్వు ఎవరు లేరని బాధపడ్డం చూసి నేనే ఫోన్ చేసి రమ్మన్నాను. అమ్మీ, ఎవరో ఫోన్ చేసి చెప్తే మీరు వచ్చేస్తారా? మేం కదా బంధువులము, మేం చెప్తే కదా రావాలి. మంచి పని చేయడానికి కూడా పట్టింపులకి పోతే ఎట్లక్క? మంచివాళ్లకు దేవుడు అంతా మంచే చేస్తాడని మళ్ళీ ఒకసారి రుజువు చేశాడు. దేవుడా, నేను వాడి కోసం నిలబడలేకపోయినా నువ్వు నిలబడి వాణ్ణి గెలిపిస్తున్నావయ్యా. కౌశికి అనుకున్నట్టు అందరి సమక్షంలోనే అందరి ఆశీస్సులతో వాళ్ళిద్దరి పెళ్లి జరిపించేస్తుంది. పిన్నిగారు, మంగళ స్నానాలు అయ్యాక మీరెక్కడికి వెళ్ళకండి. అందరికీ చాలా కాస్ట్లీ గిఫ్ట్స్ తీసుకొచ్చాం. గిఫ్ట్సా అక్క? అయితే నాకు కూడా ఒకటి కావాలి. షూర్. గిఫ్ట్స్ అంట, వెళ్దామా? అదు, ఎవరు వస్తున్నట్లేదు కదా. వెళ్దాం కాచి. అదు, వాళ్ళకు అవసరం లేదనుకుంటలే, మనం కాని చేద్దాం. వదినా, మేము వస్తున్నాం కదా, మేం కూడా నలుగు పెట్టి నీళ్లు పోస్తాం. రా కాచి. ఏ బూచి బూచి, అల్లుడు ఏం చేస్తా ఉంటావు? పిచ్చిగాని పట్టిందా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.